హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్ పోల్ట్రీ నాలెడ్జ్. సో మన బర్డ్స్ ఈ రోజుకి వచ్చేసి 28 days అవుతుంది. సో ఇప్పుడు టైం కూడా మనకు సాయంత్రం 5 అవుతుంది. సో నేనైతే ఫీడర్లు అనేవి మార్నింగే 10 o'clock నేను మీదికి హైట్లో పెట్టేశాను. సో ఎందుకంటే ఇప్పుడు వేడి అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు ఈ మార్చ్, ఏప్రిల్, మే ఇంకా 3 నెలలు ఉంటుంది. మళ్ళీ ఇంకో నెక్స్ట్ బ్యాచ్ సమ్మర్ ఎక్కువగా ఉంటుంది. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఫీడర్లు మీదకి లేపడం వల్ల ఏంటంటే మనకు ఉపయోగం. సో ఫీడ్ అనేది మనకు ఇంటేక్ చేయక సో నార్మల్గా వాటర్ తాగి ఉంటాయి. సో అలా అయితే ఏం కాదు. సో అయితే మనకు వన్ సైడ్కు ఇప్పుడు వచ్చేసి సో అలా వన్ సైడ్ వేడి ఉంది కాబట్టి ఎండ ఉంటుంది కాబట్టి ఆ సైడ్కి ఉండయి. సో ఒకటే సైడ్కి వస్తుంటాయి. సో అలా ఉండకుండా మనం ఏం చేయాలంటే ఆ సైడ్కు సో మనం పందిరన్నా లేకపోతే గ్రీన్ నెట్ ఉంటుంది చూడు. సో ఆ గ్రీన్ నెట్ అన్నా మనం కట్టుకోవాలి. సో నేను కట్టేటోనే, కాకపోతే ఏంటంటే మన చిక్స్ ఇంకా 10 days ఉన్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్కి మనం కట్టాలి కంపల్సరీ. సో లేకపోతే చెట్లనే పెంచుకోవాలి. చెట్లు ఎందుకు పెంచుకోవాలంటే ఇందుకే. సో ఈ విధంగా అక్కడ సైడ్ కూడా చెట్లు అనేవి ఉంటాయి, ఆ నీడ అనేది ఉండి బర్డ్స్ అనేది అంతటా ఉంటాయి. సో అక్కడ వెండ అనేది దాని వెలుతురు అనేది సో మొత్తం ఇక్కడ దీని సగం బాధ కొడుతుంది కాబట్టి బర్డ్స్ అనేవి మనకి ఈ విధంగా ఇక్కడ ఇలా ఉన్నాయి, ఇలా వండుకొని ఉన్నాయి. సో మనం మార్నింగ్ అయితే 10 o'clock మనం తీసినాం కదా. సో మనం ఇప్పుడు కూడా దించొద్దు. సో 6 o'clock మనం ఫీడర్లు అన్నీ దించుకోవాలి. సో 6:30, 7కు మనం ఫీడ్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ టైంలో మనం ఫీడ్ పోసినామంటే అవి ఫీడ్ పోసే టైంకి ఉరికొస్తాయి. సో ఉరికొచ్చి కూడా అలా తిని కూడా మోటాలిటీ అవుతుంది. సో ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఈ డింకర్ కాబట్టి నేను ఇప్పుడు వాటర్ అనేది క్లీన్ చేసుకుంటా. సో వాటర్ క్లీన్ చేసుకొని తర్వాత నేను ఫీడర్ అనేది కిందికి తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా షెడ్లో కనుక ఈ ఏజ్ పిల్లలు ఉన్నట్టయితే సో మీరు ఇలా మేనేజ్మెంట్ చేయండి. సో మీకు కూడా మోటాలిటీ తగ్గుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు షేర్ చేసి మీ కామెంట్ పెడితేనే నా ఈ వీడియోస్ అనేది మీకు నచ్చుతున్నాయా లేదా అనేది తెలుస్తుంది. సో మీకు కూడా ఫామ్స్ అనేవి ఉన్నట్టయితే నాకు కూడా ఈ కామెంట్ పెట్టండి. మీకు తెలిసిన ఐడియాలు మీరు కూడా కామెంట్ రూపంలో పెట్టండి. నాకు తెలిసిన ఐడియాలు నేను కూడా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.